ఎంతో రుచిగా, ఎంతో టేస్టీగా, స్పైసీగా ఉండేటువంటి చికెన్ గ్రేవీ మసాలా కర్రీ రెసిపీని షేర్ చేస్తున్నానండి. దానికి గాను కుక్కర్ పెట్టేసుకున్నాము. దాంట్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని అది కాగిన తర్వాత ఒక టీ స్పూన్ నిండా సోంపు యాడ్ చేస్తాం ప్లెయిన్‌ది. అదేవిధంగా ఒక 5 ఇలాచీ యాడ్ చేస్తామండి. ఇది మంచి ఫ్లేవర్‌ని ఇస్తుందనమాట మన కర్రీకి. ఒక 5 పచ్చిమిర్చి చీలికలు, కొత్తిమీర, పుదీనా, అదేవిధంగా ఒక ఆనియన్ చీలికల్లా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాం. రుచికి సరిపడా సాల్ట్, టీ స్పూన్ పసుపు వేసుకుని నిమిషం పాటు ఫ్రై అవనిస్తామండి. ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక హాఫ్ టీ స్పూన్ కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేస్తామండి. ఇవన్నీ కూడా కర్రీని మంచి ఫ్లేవర్ఫుల్ గా చేస్తాయి అన్నమాట. చాలా బాగుంటుంది. ఒక పెద్ద టమాటా చీలికలు యాడ్ చేసుకున్నాం. కొంచెం వేగిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి చికెన్ ఇక్కడ యాడ్ చేసేస్తాం అనమాట. ఇక్కడ నేను 3/4 kg అంటే 750 grams చికెన్ తీసుకుంటున్నానండి. ఇంకా దీంట్లోనే 1.5 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుంటాము. టేబుల్ స్పూన్ నిండా మనము గరం మసాలా యాడ్ చేసేసుకుంటామండి. యాడ్ చేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుని ఎంత గ్రేవీ కావాలి అనే దాన్ని బట్టి మీరు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక గ్లాస్ యాడ్ చేశాను.